హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. మీ శ్రీనివాస్, శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్, విజయనగరం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అన్నమాచార్య కీర్తన ఏంటంటే, ఈ మ్యూజిక్ వినగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. అంతయు నీవే హరి పుండరీకాక్ష. ఇది భక్తి భావంతో కూడినటువంటి ఒక మంచి అన్నమయ్య కీర్తన, చాలా ఫేమస్ అన్నమయ్య కీర్తన. దీనికి మనం స్వరాలని కూర్చి ఈ పాటను మనం చేద్దాం. అయితే ఈ పాటని గరిమెళ్ళ బాలమురళీకృష్ణ గారు పాడినటువంటి కీర్తన అనమాట. అంటే అందరూ పాడారు, నేను ఆయన పాడినటువంటి కీర్తనని బేస్ చేసుకొని నేను దీనికి స్వరాలు రాయడం జరిగింది. దీన్ని మనం ఈరోజు లెసన్గా నేర్చుకుందాం. అయితే రాగం విషయంకి వస్తే హిందోళ రాగం అనమాట. మీ అందరికీ తెలిసినటువంటి రాగం అనమాట. హిందోళ రాగంలో చాలా చాలా అన్నమయ్య కీర్తనలు ఉన్నాయి. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. ఇలాంటి ఫేమస్ అన్నమయ్య కీర్తనలన్నీ కూడా హిందోళ రాగంలో స్వరపరిచబడి ఉన్నాయన్నమాట. అయితే అందులో ఒక ఫేమస్ అన్నమయ్య కీర్తన అంతయు నీవే పుండరీకాక్ష. దీని యొక్క శృతి ఒకటి శృతి తీసుకున్నాను. అక్కడ కూడా మాస్టరు బాలమురళీకృష్ణ గారు ఒకటి శృతిలోనే పాడారు కాబట్టి నేను ఆ శృతిలోనే మీకు నేను చేద్దాం అనుకుంటున్నాను, చేస్తాను. హిందోళ రాగం స్వరస్థానాలు ఒకసారి చూద్దాం. సా గ మ ద ని సా, సా ని ద మ గ సా. మైనర్ స్కేల్. ఇది మనకి సగమదని 5 స్వరాలే ఉన్నటువంటి రాగం అనమాట. ఔడవ రాగం అని పిలుస్తాము. షడ్జమము సా, గా రీ ఉండదు, గా వన్ సాధారణ గాంధారం అనమాట. మా వన్ శుద్ధ మధ్యమం, దా వన్ శుద్ధ దైవతం, పా ఉండదు అనమాట, మధ్యమ రాగం. నీ వన్ కైసిక నిషాదం, అన్నీ వన్లే. సా, గా వన్, మా వన్, దా వన్, నీ వన్. ఇది మనకి హిందోళ రాగం. మరొకసారి ఓకే. ఇప్పుడు మనం ఈ ఓపెనింగ్లో ఒక చిన్న సాకి ఉంటుందన్నమాట. ఆ సాకి ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం శృతి ఇస్తాం అనమాట. సామా వినా వెంకటేశం ననాథో ననాథ. ఓపెనింగ్ అనమాట. వినా వెంకటేశం సమామగమామా ననాతో ననాథ గమామా గమామా సమామా గమామా గమామా గమామా. రెండవది సదా వెంకటేశం స్మరామి స్మరామి. సదా వెంకటేశం స్మరామి స్మరామి అంటే
సమామా గమామా గమాదమగస గమాదమగ గమామా సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఇంకా థర్డ్ వెర్షన్ చూద్దాం. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. అంటే గమద మదద మదద మదనిదమగ అనమాట. గమద మదద మదద మదనిదమగ. నెక్స్ట్ చూద్దాం. ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. గమదని గమదని నిదని సనిధ. ప్రియం వెంకటేశ గమదని నిదని సనిధ ప్రయచ్చ ప్రయచ్చ. దని సని సాస ధని సని సాస. ధని సని సాస ఇది దాని యొక్క సాకి అనమాట. ఆ తర్వాత ఒక చిన్న ఇంటర్లోడ్ ఉంటుంది. ఏంటంటే సమదస అంతే. అయిపోయిన తర్వాత అప్పుడు బీజిఎం మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఏంటంటే మళ్ళీ అంతే ఇంటర్లోడ్ అనమాట. ఏంటంటే సా ధని సగమగ దస ధని సగమగ గస సా ధని సగమగ గస నిద మదని స ధని సగమగ గస గమ గమ ధని స. అది మనకి ఓపెనింగ్ బీజియం. ఇక్కడ మనకి పల్లవి అనేది మనకి స్టార్ట్ అవుతుంది. అంతయు నీవే హరి పుండరీకాక్ష. అంతయు నీవే హరి పుండరీకాక్ష. సగమదామగస అంతయు నీవే సగస నిధని సా సా సా. సగమదామగస సగస నిధని సా సా సా. ఇక్కడ కూడా మనకు ఒక ఇంటర్లోడ్ స్టార్ట్ అవుతుంది అనమాట.
అంటే ఏంటంటే నీ ని సా స స స దా ద ని 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 మా మ ద ద ని ద మద మగ గ స నీ ని సా స స స దా ద ని 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 మా మ ద ద ని ద మద మగ గ స నీ ని సా స స స దా ద ని 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 తర్వాత మా మ ద ద ని ద మద మగ గ స అయిపోయిందంటే మరలా సేమ్ అంతయు నీవే హరి పుండరీకాక్ష సేమ్ సగమద మగ స సగ స నిద ని సా 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 తర్వాత చెంత నాకు నీవే శ్రీ రఘురామ దానికి స్వరం చూద్దాం సాస గమ గమదని సనిద చెంత నాకు నీవే శ్రీ రఘురామ దని సని సానిద మగస అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామ సాస గమ గమ సాస గమ గమదని సనిద చెంత నాకు నీవే శ్రీ రఘురామ అంటే దని సని సానిద మగస తర్వాత ఫినిషింగ్ అంతయు నీవే హరి పుండరీకాక్ష ఫినిషింగ్ అనమాట. అంటే సగమద అంతయు నీవే నిస నిదని సగమగ సగన్ సగమగ సగని స హరి హరి పుండరీకాక్ష అంతయు నీవే హరి పుండ సేమ్ సగ సగ సనిద సగ సని సనిదని సాగనిస మరొకసారి ఫినిషింగ్ అంతయు నీవే ఇది సగమద సనిద సగమద మగస హరి పుండరీకాక్ష సగస నిద సగస నిద నిసా గనిసా అన్నమాట. ఇది మనకి పల్లవి యొక్క నొటేషన్ అనమాట. ఇప్పుడు బీజియం ఉంటుంది. ఫస్ట్ బీజియంలో ఫస్ట్ ఏంటంటే సమగమ స గగ స నిధ ని సగ మరొకసారి సమగమ స గగ స నిధ ని సగ మనిధనిగా నినిధ మమదని స మనిధనిగా 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 నినిధమ మదని స మళ్ళీ మనిధనిగా
నినిద మద నిస. తర్వాత లైన్ గమగ సాని నిసల్ నీ దద అనమాట. గమగ గమగ సాని నీసని నీ దద, మళ్ళా నీసని నీ దద. తర్వాత లైన్ దశ నిస దని మద మద సాగ మద. దశ నిస దని మద మద సాగ మద. అది వాయిస్తే దశ నిజ ధని మద మద సాగ మద. అంతే అనమాట. అది సింపుల్ ఇంటర్లూడ్ అనమాట. ఇది మనకి బీజిఎం అనమాట. ఇప్పుడు మనకి చరణం కొద్దాం. ఏంటంటే కులమును నీవే గోవిందుడా. ప్లే చేద్దాం. కులమును నీవే గోవిందుడా దద దద దాద మద మగ మమద. కులమును నీవే దద దద దాద గోవిందుడా మద మగ మమద. అది రెండోసారి మారుతుందన్నమాట. కులమును నీవే గోవిందుడా అనమాట. దద దద ధనిసని దాద అనమాట. ఆ ధనిసని దాద అనేది కొంచెం స్పీడ్గా ప్లే చేయాలి. కులమును నీవే మద మగ మద. సెకండ్ టైం అదొక్క దగ్గర చిన్న సంగతి అనమాట. కులమును నీవే గోవిందుడా నా. ఆ నా అన్నదానికి చూడండి సారీ మద మగ మద నా దనిద మగ అనమాట. దనిద మగ నా దనిద మగ నా. ఆ తర్వాత కలిమియు నీవే గమదని నీ సనిద. కలిమియు నీవే గమదని నీ సనిద. కరుణానిధి దని సగని సగసనిద. దని సగని సగసనిద. దని సగ ని సగసనిద అనమాట. దని సగ ని సగసనిద. కరుణానిధి మళ్ళా సేమ్. కులమును నీవే గోవిందుడా దద దద దని సనిద దని సనిద. కులమును నీవే మద మగ మద గోవిందుడా నా. అదే ధనిసని అనమాట. ధనిసని నా. గమదని నీ సనిద
అంటే కలిమియు నీవే కరుణానిధి దని సగనిస. అంతే. ఇక్కడ మళ్ళా చిన్న ఇంటర్లోడ్ ఒకటి వస్తుంది. ఆ ఇంటర్లోడ్ ఏంటంటే ఆ కరుణానిధి నోట్సే దీన్ని ఇంటర్లోడ్ కింద వాడతాం అనమాట. దని సగని సా ని దని సగని సా. అంతే. కులం కలిమియు నీవే కరుణానిధి గమదని నీ సని దని సగని సా. ఆ తర్వాత దని సగని సా ని దని సగని సా. ఇది అంటున్నాడు. ఆ తర్వాత లైన్ తలపును నీవే ధరణీధర అన్నమాట. దని సగని దని దమదని దని సగ నీ తలపును నీవే దని సగ సని దని దమదని. మరొకసారి నా నిజ నీద నా నెలవును నీవే అన్నమాట. నా నిజ నీద దశ నిద మమద మగస. నెలవును నీవే దశ నిద మమద మగస. నెలవును నీవే నీరజనాభ గమదని సానిద మగస. అంతే అంతే అయిపోయింది. అది మళ్ళీ రెండు సార్లు రిపీట్ అవుతుంది అనమాట. నా నెలవును నీవే నీరజనాభ అనమాట. నిస నిద దశ నిద మమద మగస. అంతే. దీని యొక్క 2 చరణాలు అదే మొత్తం 3 చరణాలు ఉంటాయి. ఈ చరణం మాదిరియే నోట్స్ అలానే ఉంటుంది. ఏంటని తనువును నీవే దామోదర సేమ్ నోట్స్. మళ్ళా తనువును నీవే దామోదర నా మణికియు నీవే మధుసూదన. మళ్ళా తనువును నీవే దామోదర నా మణికియు నీవే పరనందన. అక్కడ మళ్ళీ దానికి ఇంటర్లోడు. అంటే వీణతో ఇంటర్లోడ్ వస్తుంది అనమాట. వినికియు నీవే విఠలుడా మళ్ళా సేమ్. వినికియు నీవే విఠలుడా. ఆ తర్వాత వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరిపుండరీకాక్ష చంతనాకు నీవే వీరగురామ అంతయు నీవే హరిపుండరీకాక్ష. చరణం
పుట్టుగు నీవే పురుషోత్తమా, పుట్టుగు నీవే పురుషోత్తమా, కొననట్ట నడుము నీవే నారాయణ. మళ్ళా ఇంటర్ బీజియం. సేమ్ మొదటి చరణం లాగే. ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, సేమ్ అన్న. మళ్ళా ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, నాకు నెట్టన గతి ఇంకా నీవే నీవే. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చెంత నాకు నీవే శ్రీ రఘురామ. అంతయు ఇంతే. అందుకని మీరు ఇది బాగా ప్రాక్టీస్ చేస్తే ఇది ఒక మంచి అన్నమయ్య కీర్తన అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కొద్ది కాలంలో నాకు మీరు చాలా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ని అందించారు. ఎప్పుడు కూడా మీ యొక్క ఆదరణ ఎలా ఉండాలని కోరుకుంటూ మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ.